Hello everyone, welcome back to our channel. So previous video lo unit number 1 explanation already manam chusukunnam. So ee video lo unit number 2 theory explanation chudamu. So as I have already said in the important questions video, unit 2 3 4 5 and unit 2 nunchi aithe theory manam expect cheyakodu. So most of the థింగ్ అంటే 99.9% రెండు క్వశ్చన్లు వాడు ప్రాబ్లమెటిక్కే అడుగుతాడు. ఒకవేళ ఇన్ కేస్ ఎనీ ఛాన్సెస్ అయినప్పుడు మాత్రం 1 థియరీ 1 ప్రాబ్లమెటిక్ అయితే అడుగుతాడు. సో 2 ప్రాబ్లమెటిక్ అడుగుతున్నాడు కాబట్టి మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ గివ్ ప్రిఫరెన్స్ టు ప్రాబ్లమెటిక్. సరే, ఈ వీడియోలో థియరీ ఎందుకు చూడాలి, ప్రాబ్లమెటిక్లో ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని అంటే ఏంటి అంటే, మీరు థియరీ నేర్చుకుంటే థియరీ మీద ఒక అనాలిసిస్ మీకు వస్తే ఏంటంటే ప్రాబ్లమెటిక్ ఈజీగా అర్థమైపోతుంది. గట్ ఇట్. సో అందుకనే ఈ వీడియోని చూశాక ప్రాబ్లమెటిక్ వీడియోని చూడండి, ఓకేనా. సో సెకండ్ యూనిట్ వచ్చేసి అలొకేషన్ మోడల్ 1. సో ఇందులో ఫస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, థియరీ క్వశ్చన్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి అని అంటే, వాట్ డూ యూ అండర్స్టాండ్ బై ఎల్పిపి అండ్ సింప్లెక్స్ మెథడ్. ఎల్పిపి అనేది మనం ఫస్ట్ యూనిట్లో ఆల్రెడీ నేర్చుకున్నాం. అండ్ సింప్లెక్స్ మెథడ్ అనేది సెకండ్ యూనిట్లో ఉంది. దీని మీద మనకు ప్రాబ్లమెటిక్ వస్తుంది, కంపల్సరీగా సింప్లెక్స్ మెథడ్ నుంచి ప్రాబ్లమెటిక్ అడుగుతాడు. సో డిస్కస్ ద టర్మినాలజీస్ యూజింగ్ ఇన్ సాల్వింగ్ ఎల్పిపి యూజింగ్ సింప్లెక్స్ మెథడ్. అంటే మనము లాంగ్లో సెకండ్ యూనిట్లో ఎల్పిపి యూజింగ్ సింప్లెక్స్ మెథడ్ నుంచి ఒక ప్రాబ్లమెటిక్ వస్తుంది. అందులో ఏం టర్మినాలజీస్ మనం యూజ్ చేస్తే సింప్లెక్స్ మెథడ్ని మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. అంటే థియరీ కొంచెం నేర్చుకున్నాను అనుకోండి, ప్రాబ్లమెటిక్ వీడియో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నాకు కొంచెం ఈజీగా అవుతుంది, మీకు కొంచెం ఈజీగా అండర్స్టాండబుల్ అవుతుంది. ఎల్పిపి అంటే ఏం చెప్పాను, ఇట్ ఈస్ ఎ మెథడ్ విచ్ ఈజ్ అడాప్టెడ్ టు ఆప్టిమైజ్ ఆబ్జెక్టివ్ ఫంక్షన్ విత్ సబ్జెక్టివ్ సెట్ ఆఫ్ కన్స్ట్రెయింట్స్, ఓకేనా. సో ఫస్ట్ యూనిట్లో ఏదైతే డెఫినేషన్ నేర్చుకున్నామో ఆ డెఫినేషన్ ఇక్కడ రాయాలి. సింప్లెక్స్ మెథడ్ అంటే ఏంటంటే అది ఒక మ్యాథమెటికల్ టర్మ్. అదేం చేస్తుంది, ఒక ఆబ్జెక్ట్ని ఏదైతే ఒక వాల్యూని కనెక్ట్ చేస్తుంది, అంటే n+1 పాయింట్స్తోని కనెక్ట్ చేస్తుంది. ఆ 1 డైమెన్షనల్ సింప్లెక్స్ లైన్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం 2 పాయింట్స్తోని కనెక్ట్ చేస్తాం. ఒకవేళ 2 డైమెన్షన్ ఉన్నప్పుడు ఏం చేస్తాము, 3 పాయింట్స్తోని కనెక్ట్ చేస్తాం, ఓకేనా. సో సింప్లెక్స్ మెథడ్ ఎట్లా ఉంటుందంటే పిరమిడ్ షేప్లో ఉంటుంది, ఓకేనా. లైక్ దిస్ పిరమిడ్ షేప్లో ఉంటుంది. సో ఇట్లా పిరమిడ్ షేప్లో ఉంటుంది కాబట్టి 4 కార్నర్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సింప్లెక్స్ మెథడ్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై D.G. Danzig. So the simplex method ఏంటంటే ఇట్స్ ఎ మెథడ్ విచ్ ఈజ్ యూజబుల్ టు ప్రొవైడ్ అన్ ఆల్గరిథమ్, ఓకే. ఫండమెంటల్ థియరీ ఏదైతే ఉందో ఎల్పిపిలో దాంట్లో ఒక ఆల్గరిథమ్ ఇవ్వడానికి సింప్లెక్స్ మెథడ్ అని చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇందులో టర్మినాలజీస్ అంటే ఏంటంటే స్టాండర్డ్ ఫామ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి కన్స్ట్రెయింట్స్ ఏవైతే కన్స్ట్రెయింట్స్ అంటున్నామో అది స్టాండర్డ్గా ఉంటుంది, ఫిక్స్డ్గా ఉంటుంది. స్లాక్ వేరియబుల్ అంటే ఏంటి, LHS అంటే లెస్ దెన్ ఈక్వాలిటీ ఏదైతే కన్వర్ట్ అవుతుందో అది ఈక్వాలిటీ లాగా ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ లెస్ దెన్ అయినా గ్రేటర్ దెన్ అయినా వాడు ఇచ్చాడు అనుకోండి, మనం ఈక్వేషన్స్లో ఏం చేస్తామంటే ఈక్వల్ టు అని కన్వర్ట్ చేసుకుంటాం, అంటే ప్రాబ్లమెటిక్ చేసేటప్పుడు. దాన్ని మనం స్లాక్ వేరియబుల్ అని అంటాం. నెక్స్ట్ సర్ప్లస్ వేరియబుల్ అంటే ఏంటి, లెస్ దెన్ ఈక్వల్ టు. స్లాక్ వేరియబుల్ అంటే ఏంటి, గ్రేటర్ దెన్ ఈక్వల్ టు. మ్యాక్సిమైజేషన్ని స్లాక్ వేరియబుల్ అంటాం, మినిమైజేషన్ని సర్ప్లస్ వేరియబుల్ అంటాం. నెక్స్ట్ బేసిక్ సొల్యూషన్ అంటే ఈ సింప్లెక్స్ మెథడ్ యూజ్ చేశాక మనకి ఏమొస్తుంది, బేసిక్ సొల్యూషన్ అనేది వస్తుంది కదా. నెక్స్ట్ 5th వన్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ అంటే ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి ఎలా ఫీజబుల్ అవుతుంది, ఓకే. నెక్స్ట్ వన్ సింప్లెక్స్ ఈ సింప్లెక్స్ టేబుల్ ద్వారా మనకి సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ప్రోడక్ట్ మిక్స్ అంటే ఏంటి, మార్కెటింగ్ని అడ్వర్టైజ్మెంట్ని అన్నిటిని మిక్స్ చేస్తేనే ప్రోడక్ట్ మిక్స్, ఓకే. నెక్స్ట్ బేసిక్ వేరియబుల్స్ అంటే ఏంటంటే జీరో నుంచి n నెంబర్ ఆఫ్ నంబర్స్ ఏదైతే వచ్చిందో దాన్ని మనం బేసిక్ వేరియబుల్స్ అంటాము. ఇలా చాలా ఉంటాయి, ఒక 6 to 7 గుర్తుపెట్టుకోండి, ఎక్కువగా అవసరం లేదు, జస్ట్ మీకు నాలెడ్జ్ ఉండడానికే. నేను అగైన్ చెప్తున్నాను,
ప్రాబ్లమెటిక్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. ప్రాబ్లమెటిక్లే వస్తాయి. అందులో కూడా ఎల్పిపి యూజింగ్ సింప్లెక్స్ మెథడ్ ప్రాబ్లమే వస్తుంది. ఆ వీడియో నేను అప్లోడ్ చేస్తాను. సో ఆ వీడియోని మీరు ఎవరైతే జాగ్రత్తగా చూస్తారో వాళ్ళకి ఆ వీడియో మొత్తం చూసి మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకున్న టాపిక్ ఈజీగా అర్థమైపోతుంది. ఇలా ఉంటుందమ్మా, ఇలా ఉంటుంది క్వశ్చన్. మీకు సింప్లెక్స్ మెథడ్ చేయండి, కానీ దానికి ఫార్ములా చూడండి, ఆన్సర్ చూడండి ఎంత ఉందో, చూడండి ఇంత ఉంది. సో ఇదంతా మీకు ఒక వీడియోలో అర్థం చేయాలంటే డీటెయిల్డ్ వీడియో చేయాలి. సో నాకు కొంచెం టైం కావాలి డీటెయిల్డ్ వీడియో చేయడానికి. సో నా వీడియో చూసిన వాళ్ళకి ఏంటి అంటే ఈజీగా అర్థమయ్యేటట్టు ఉండాలి. సో నేను సింపుల్గా బుక్లోకి చూసి చెప్పవచ్చు, ఇక్కడ 1 ఎట్లా వచ్చింది, ఇక్కడ 2 ఎట్లా వచ్చింది, ఇక్కడ 1 ఎట్లా వచ్చిందని. కానీ అది చూసినా మీకు అర్థం కాదు, చేసినా నేను టైం వేస్ట్. కాబట్టి నేను కంపల్సరీగా వీడియో చేస్తాను. మీరు అప్పటి వరకు థియరీ పార్ట్ అనేది ఫినిష్ చేసేసుకోండి, ఓకేనా. సో 3 days టైం దొరికింది కాబట్టి వీ కెన్ డూ ఇట్, నో ప్రాబ్లమ్ ఇన్ దట్, ఓకే. ఇందులో డీజెనరసీ ఒకటి చాలా ఇంపార్టెంట్. 2 marks అడుగుతాడు, లేదంటే మన లక్ ఉంటే మాత్రం ఒకవేళ థియరీ వస్తే కూడా వీ కెన్ హ్యావ్ అ స్కోప్ ఆఫ్ గెటింగ్ దిస్ ఆన్సర్స్. డీజెనరసీ అంటే ఏంటి అని అంటే ద కాన్సెప్ట్ ఆఫ్ ఆబ్టైనింగ్ ఎ డీజెనరేట్ బేసిక్ ఫీజబుల్ సొల్యూషన్ టు ఎల్పిపి. అంటే ఒక బేసిక్ సొల్యూషన్ ఒక ఎల్పిపికి ఇవ్వాలి అన్నప్పుడు మనం దాన్ని డీజెనరసీ అని అంటాము. ఒక ఇనీషియల్ స్టేజ్ వచ్చాక ఒక వేరియబుల్ నుంచి 0 నుంచి ఇనీషియల్ స్టేజ్ వచ్చాక దాన్ని మనం ఫీజబుల్ సొల్యూషన్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది గ్రాఫ్, ఈడికి వచ్చింది ఒకటి, ఓకేనా, ఇలా ఇంటర్సెక్ట్ అయింది. అప్పుడు ఈ పార్ట్ ఇక్కడ మీకు కనిపించట్లేదు కదా, సో ఇలా ఇంటర్సెక్ట్ అయింది. సో ఈ పార్ట్ అంతా మనం ఏమంటాము, ఇక్కడ ఈ పార్ట్ అంతా మనం ఫీజబుల్ సొల్యూషన్ అంటాం. సో అట్లాంటి ఫీజబుల్ వచ్చినప్పుడు దాన్ని మనం డీజెనరసీ అని అంటాం, ఓకేనా. ఇది ఒక 2 marksకి చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్ ఏంటి అని అంటే వాట్ ఈజ్ సెన్సిటివ్ అనాలిసిస్, ఎక్స్ప్లెయిన్ ద రోల్ ఆఫ్ సెన్సిటివ్ అనాలిసిస్. సెన్సిటివ్ అనాలిసిస్ అనేది ఒక టెక్నిక్. అంటే అప్పర్ లిమిట్స్, లోవర్ లిమిట్ ఆఫ్ పారామీటర్స్ ఏవైతే మనం గ్రాఫ్ మీద పాయింట్అవుట్ చేస్తామో దాన్ని డిఫైన్ చేస్తుంది, ఓకేనా. ఇది ఏం చేస్తుంది, ఒక ఆప్టిమమ్ సొల్యూషన్ ఇస్తుంది ఒక ప్రాబ్లమ్కి. అదేంటే సెన్సిటివ్ అనాలిసిస్ అంటాం. ఈ మెయిన్ పర్పస్ ఏంటి అని అంటే టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్, ఏవైతే ఆర్గనైజేషన్లో ప్రాబ్లమ్స్ వస్తాయో ఇన్ సింపుల్ మేనర్లో మనం ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలంటే దాన్ని మనం సెన్సిటివ్ అనాలిసిస్ ద్వారా చేయొచ్చు అని అంటున్నారు. సో ఇదొకటి చూసుకోండి. అంటే చూసుకోండి ఇన్ ద సెన్స్ నేర్చుకోవడం కాదు, సెన్సిటివ్ అనాలిసిస్ ఒక మీనింగ్, ఓకేనా. సో థియరీ ఇంకేం జోలికి వెళ్ళకండి, జస్ట్ వీడియో చూసారు కదా సరిపోతుంది. ఇంకా మీరు సపరేట్గా ఏం నేర్చుకోకండి. వీడియోలో నేను ఏదైతే చెప్పినో అది మీ బ్రెయిన్లో పెట్టుకోండి. 2 marksకి వచ్చే ఛాన్స్ అనేది ఉంటుంది, ఓకేనా. సో ఇదొకటి డ్యుయాలిటీ అనేది ఒకటి 2 marksకి వచ్చే ఛాన్స్ ఉంటుంది. వాట్ ఈజ్ డ్యుయాలిటీ అని, సో అదొకటి చూసుకోవాలి. ప్రాబ్లమెటిక్ చెప్పేటప్పుడు చెప్తాను. సెన్సిటివ్ అనాలిసిస్ అడిగాడు, మళ్ళీ సింప్లెక్స్ మెథడ్ అంటే ఏంటి అడిగాడు, డ్యూయల్ రిలేషన్షిప్ అడిగాడు. సో నెక్స్ట్ వన్ స్లాక్ వేరియబుల్ అంటే ఏంటి చెప్పిన, మ్యాక్సిమైజేషన్లో ఉన్నప్పుడు స్లాక్ వేరియబుల్ అంటే గ్రేటర్ దెన్ సింబల్ వచ్చినప్పుడు స్లాక్ వేరియబుల్, లెస్ దెన్ సింబల్ వచ్చినప్పుడు సర్ప్లస్ వేరియబుల్, ఓకే. అవి ఇట్లా గుర్తుపెట్టుకొని రాస్తే సరిపోతుంది. డీజెనరసీ అడిగాడు, డీజెనరసీ 2 marksలో అడిగాడు. సో ఇలా మీరు గుర్తుపెట్టుకోండి. కంపల్సరీగా ప్రాబ్లమెటిక్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. అగైన్ ఐఎమ్ సెయింగ్ కంపల్సరీగా ప్రాబ్లమెటిక్కే ప్రిఫరెన్స్ ఇవ్వండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది యూనిట్ నెంబర్ 2 ఇన్ OR. ఐ హోప్ దట్ మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. సో ఇఫ్ యూ హ్యావింగ్ ఎనీ ఫర్దర్ డౌట్స్ యూ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. డెఫినెట్లీ ఐ విల్ ట్రై టు ఆన్సర్ ఇట్, ఓకే. సో కంపల్సరీగా అగైన్ చెప్తున్నాను, ప్రాబ్లమెటిక్ అప్లోడ్ చేస్తాను. మళ్ళీ మీరు టెన్షన్ పడకండి, నన్ను టెన్షన్ పెట్టకండి. డెఫినెట్గా నేను 1 day 2 days బిఫోర్ నేను అప్లోడ్ చేస్తాను. మీకు మినిమం 1.5 day 2 days టైం ఉంటుంది ప్రాక్టీస్ చేసుకోనికి. గాట్ ఇట్. సో ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్ యాజ్ వెల్ యాజ్ ప్రిపరేషన్. If you are like this video, then do like, share, comment and subscribe to our channel and share with all your MBA groups and friends. అందరు చూస్తున్నారు బట్ ఎవరు సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేయట్లేదు. సో షేర్ చేస్తే మీ ఫ్రెండ్స్కి కూడా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఒకవేళ నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఏమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో డెఫినెట్గా కమెంట్ చేయండి. బికాస్ దిస్ ఈస్ ద ఫస్ట్ ఛానల్
అబౌట్ MBA క్లాసెస్ అనమాట. సో ఇంగ్లీష్లో హిందీలో చాలా ఛానల్స్ ఉన్నాయి, బట్ తెలుగులో మాత్రం లేదు. సో అందుకనే ఐఎమ్ యూజింగ్ ద తెలుగు లాంగ్వేజ్. దో ఐఎమ్ గెటింగ్ ద కమెంట్స్ దట్ ఇంగ్లీష్లో చేయమన్నా కూడా నేను తెలుగులోనే చేస్తున్నాను. ఓకేనా? సో వన్స్ అగైన్ ఆల్ ద వెరీ బెస్ట్. సీ ఆల్ ది నెక్స్ట్ వీడియో. బై ఎవ్రీవన్.